ఓవర్లోడ్ అయిపోయి చూడండి ట్రైన్ ఓవర్లోడ్ అయిపోయి సినిమాలో చూపిస్తాడు కదా ఒకేసారి 2 స్టేట్స్లో ఉండడం. సేమ్ అలానే నేను ఇప్పుడు 2 దేశాల మధ్య ఉన్నాను. ఇది ఫ్రాన్స్, ఇది జర్మనీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఫ్రాన్స్లో ఉన్నా. నేను మీ జర్మన్ కుర్రాడు. జర్మనీ నుంచి ఫ్రాన్స్కి కేవలం 5 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 550 రూపాయలతో ఎలా ప్రయాణించాలనేది ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్గా 550 రూపాయలు కూడా మీరు సేవ్ చేయొచ్చు. అది ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే చూడండి మన 550 రూపాయల జర్నీ జర్మనీ టు ఫ్రాన్స్. లెట్స్ గో. మనకి ఎలాగో డాయిచ్లాండ్ టికెట్ ఫ్రీయే కాబట్టి ఫ్రీగా ఎక్కేస్తాం. ట్రైన్ గురించి వెయిట్ చేసినంత టైం అయితే పట్టలేదు ఎక్కి దిగడానికి. మాకు ట్రైన్ గురించి వెయిట్ చేసిందేమో 10 మినిట్స్, ట్రైన్ ఎక్కిన తర్వాత దిగిందేమో 4 మినిట్స్లో అయితే ఇక్కడికి వచ్చేసాము. మాకు టెన్షన్ నుంచి అప్పని వరకు కరెక్ట్గా 4 మినిట్సే జర్నీ. దిగిన తర్వాత ఇక్కడ నుంచి 9th ప్లాట్ఫామ్కి రావాలి. ఇటు నుంచి స్ట్రాస్బర్గ్ వెళ్ళే రూట్ ఉంటుంది. అంటే కేల్ అంటేనేమో ఫ్రాన్స్కిను జర్మనీకి బోర్డర్ ఉంటుంది. అది అక్కడ దిగి అక్కడ నుంచి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఫ్రాన్స్ వెళ్ళిపోవచ్చు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేది అవే నుంచే మీకు చూపిస్తాను. అక్కడ ఎంతమంది పోలీసులు ఉంటారో ప్రతిదీ చెకింగ్ ఉంటుంది. ప్రతి వాళ్ళని చెక్ చేస్తారు. మనకు ఐడి కార్డులు అవన్నీ కూడా పెట్టుకుని వెళ్ళడం చాలా మంచిది. అక్కడ కూడా మనం ఏం ఖర్చు పెట్టేది ఉండదు. లెట్స్ గో. ఒకసారి ఈ క్రౌడ్ చూడండి. ఈ ట్రైన్ కూడా సరిపోవట్లేదు. మేమైతే వెనక్కి వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నా. నేను ఇక డ్రైవర్ కూడా షాక్ అయ్యి బయటకు వచ్చి చూస్తున్నాడు. అవ్వదు, ఇదేమి పని అవ్వదు. నాకైతే దెబ్బకు షాక్ అయినా. ఈరోజు ఇంత సెలవు ఉన్నా కానీ ఇంతమందా దేవుడా. ఓవర్లోడ్ అయిపోయి చూడండి ట్రైన్ ఓవర్లోడ్ అయిపోయి దిగిపోమంటున్నారు అందరినీ. చాలామందిని దిగిపోమంటున్నాడు. చాలామంది ఆగిపోయారు ఇక్కడ మొత్తం అంతా. నెక్స్ట్ ట్రైన్కి రండి అని చెప్పి డ్రైవర్ బయటకు వచ్చి మరీ చెప్పాడు ఇప్పుడే. ఇది అవ్వదు ఇంకా. హలో గైస్, నేను మీ జర్మన్ కుర్రాడు. ఈరోజు ఇట్లా ఫ్లాప్ అయిపోయింది. టాటా బై బై, సీ యూ ఆల్. అదో నెక్స్ట్ ట్రైన్ అరైవ్డ్ అని చెప్తున్నాడు. ఇంకొక గంటలో వచ్చేద్ది, మీరు అందరూ వెయిట్ చేయండి అంటున్నాడు. నాకంత వెయిట్ చేసే ఓపిక కానీ అస్సలు లేదు. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. దొబ్బేస్తుంది. వీళ్ళందరూ ఆగిపోయారు. వీళ్ళందరూ ఎక్కాల్సిన వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కాల్సిన వాళ్ళే. వీళ్ళందరూ ఇక్కడ ఆగిపోయారు. ఇది మాత్రం వెళ్ళిపోతుంది. అవి ట్రైన్ లోపల చూడండి. అదన్నమాట సంగతి. టాటా. ఏంటి చెప్పు ఒకసారి. చెప్పు ఇంకెన్ని నిమిషాల్లో ఉంది? 20 మినిట్స్. ఇక్కడ జనాలు చూసావు ఎంతమంది ఉన్నారో. ఇంకో 50 మంది ఉన్నారు. నీకు అది సరిపోద్ది అనుకుంటున్నావా? వెళ్ళిపోతాం. ఓకే రైట్. మురళి చెప్పాడు ఇంకొక 20 నిమిషాలు వెయిట్ చేయి వెళ్ళిపోదామని. ఈ మనిషి మాట మీద నేను ఒక 20 నిమిషాలు వెయిట్ చేస్తా. వచ్చిన తర్వాత ఆ ట్రైన్ కూడా అంతే ఉందంటే ఈ మురళియే ఈరోజు మొత్తం మా అందరికి వండి పెట్టాలి. ఓకే రైట్. ఏదో ఇక్కడ ఇంకొక ట్రైన్ వచ్చింది. ఇది ఎటు పోద్దో తెలీదు కానీ ఎక్కేస్తున్నాం మేము. వీ హ్యావ్ టు గో రైట్ నౌ. మేమైతే నాకు వచ్చిన ట్రైన్ ఇటు వెళ్ళాలి. యాక్చువల్గా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది. మేమైతే ఎక్కుతున్నాం. నా చురుకైన బుర్రలోకి ఒక పదునైన ఐడియా వచ్చింది. ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఎట్లయితే వెళ్తుందో అక్కడ ఆగి మళ్ళీ అక్కడ నుంచి ఇదే ట్రైన్ రిటర్న్ అవుద్దంట. అయితే మేమేం చేసామంటే ఇది వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ట్రైన్లో సీట్లు ఉండవని చెప్పేసి ఇంకా నేను ఏం చేసా, ఈ ట్రైన్కి కూర్చున్నాం. ఇది వెళ్ళి అక్కడ ఆగి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఇటు వెళ్ళేటప్పుడు కూడా ఇదే ట్రైన్ కాబట్టి మేము ఇందులోనే ఉండిపోతాం. కొంచెం టైం తీసుకుంటుంది. అక్కడ వెయిట్ చేసే కన్నా ట్రైన్లో ఉండి కొంచెం జర్నీ చేయటం, మళ్ళీ ఇక్కడ సీట్లు ఆపుకొని ఇట్లా రిటర్న్ వెళ్ళడం బెటర్ కదా అని చెప్పేసి ఆలోచించి ఎక్కేసాను. అసలు నాకు ఉండాల్సిన బ్రెయిన్కి నేను జర్మనీలో కాదు మార్చ్లో ఉండాల్సిన నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను మా వాళ్ళకి, కానీ వాళ్ళు వినరు. అది అదే సినిమాలో చూపిస్తాడు కదా ఒకేసారి 2 స్టేట్స్లో ఉండడం. సేమ్ అలానే నేను ఇప్పుడు 2 దేశాల మధ్య ఉన్నాను. ఇది ఫ్రాన్స్, ఇది జర్మనీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఫ్రాన్స్లో ఉన్నా, మళ్ళీ అమ్మంటే జర్మనీలో ఉన్నా. జర్మనీ నుంచి మళ్ళీ ఫ్రాన్స్కి వచ్చేసాను. ఇలాగ 2 దేశాల మధ్య ఒకేసారి కాళ్ళు పెట్టడం ఇది ఒక ప్లేసు. సేమ్ ఇలాంటిదే నార్త్ సైడ్ 3 దేశాలు కలిసేది ఒక ప్లేస్ ఉంది. తొందరలోనే అక్కడికి వెళ్తాను. మళ్ళీ మీకు ఒక సూపర్ వీడియో చేసి ఇస్తాను. లెట్స్ గో ఫ్రాన్స్. హాయ్ గైస్, మనం ఫ్రాన్స్లోకి ఎంటర్ కావడంతోనే ఇక్కడైతే పెద్ద ఒక మిలిటరీ స్కూల్ అయితే ఉంది. ఆ స్కూల్ ముందు దీన్ని షో కోసం పెట్టారు. చూస్తున్నారు కదా, ఈ సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ చేసిన యుద్ధ ట్యాంకరు. దీని మీద ఏం రాసిందంటే 9 zum Kriegen, అంటే నెక్స్ట్ వచ్చే యుద్ధానికి ఇది వాడడానికి కాదు, ఇది జస్ట్ మా బలం చూపించుకోవడం కోసమే అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ పెట్టడం జరిగింది. చూడండి ఎంత రాయల్గా ఉందో. ఇది ఫ్రాన్స్ ఎంట్రన్స్లోనే పెట్టారు. అంటే వీళ్ళు అర్థం చేసుకోండి, వీళ్ళ బలం చూపించాలని చెప్పేసి ఎంతగానో చేస్తున్నారు. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఈ వీల్స్ ఏంటంటే ఇంకా తిరగకుండా వీటన్నిటిని మొత్తం వెల్డ్ చేసేసి అటు ఇటు కదలకుండా కూడా చేసేసారు. దీన్ని మీకు చూపిస్తాను చూడండి దగ్గర నుంచి.
మీకు వీడియో స్టార్టింగ్లో 5 euros ఖర్చు అవుతుందని చెప్పాను కదా, ఎందుకు అనుకున్నారు? ఇందుకే ఇవి టికెట్స్ అనమాట. ఈ లోకల్లో తిరగడానికి ఓఫెట్లీషే ఫెర్కాస్మిట్లు అంతా యూజ్ చేసుకోవచ్చు. ఓఫెట్లీషే ఫెర్కాస్మిట్లు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా, ఇప్పుడు మనకి ట్రైన్ కానీ, ట్రామ్ కానీ, బస్ కానీ, కార్ కానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. దీనికే నేను మీకు చెప్పాను, ఒకవేళ మీరు 5 euros సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్నాయని నడిచి కూడా తిరగచ్చు. కానీ మేము కొంచెం ఎక్కువ ట్రావెల్ చేద్దాం అనుకున్నాం ఈరోజు నైట్ వరకు ఇక్కడ, అందుకని ఏది తీసుకున్నామో ఇగో ఇవి కార్డ్స్. సిటీలో ఇది ఒక ఫేమస్ స్ట్రాసే అనమాట. ఈ స్ట్రాసే ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ చూడడానికి ఖచ్చితంగా స్ట్రాస్బర్గ్ వచ్చిన వాళ్ళు ఈ స్ట్రాసే అయితే నడుస్తూ ఉంటారు. దీని స్టార్టింగ్లో అయితే ఒక రెస్టారెంట్ ఉంది, అది ఫ్రాన్స్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇగో ఫ్రాన్స్లో కూడా అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఓన్లీ మన ఇండియానే పెద్దగా చేసి చూపిస్తారు. కాకపోతే మాకు ఇంకో దరిద్రమైన సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందంటే, మా ముగ్గురు దాంట్లో నెట్ పని చేయట్లేదు. ఏంటంటే మాది ఓన్లీ జర్మనీలో పనిచేస్తుంది. O2 అనేది మేము తీసుకున్న సిమ్ అనేది ఓన్లీ జర్మనీలోనే పనిచేస్తుంటుంది. ఈ ఫ్రాన్స్ వచ్చేసరికి మా సిగ్నల్స్ పోయినాయి. ఇంకొకటి ఏంటంటే మా మా ఫ్రెండ్ దగ్గర ఇండియాది ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంది. కాకపోతే అందులో 5 GB ఉంటుందంట. ఆ 5 GB అయిపోయింది. దానివల్ల మాకు ఇప్పుడు నావిగేషన్ కొంచెం కష్టంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఒక ట్రామ్ స్టేషను అండ్ బస్ స్టేషన్ కూడా. ఇలాంటి ప్రతి చోట్ల వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇలాగా ఒకటి ఉంటుంది. ఇందులో మొత్తం సిటీ మ్యాప్స్ మొత్తం అన్నీ పెడతారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది మ్యాప్ అనమాట, సిటీ మ్యాప్. ఇదిగో స్ట్రాస్బర్గ్ సిటీ మ్యాప్ ఇందులో మొత్తం ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకటి తీసుకొని ఓపెన్ చేశాను, మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ నుంచి మనం ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఎటు వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా స్ట్రాస్బర్గ్ మొత్తం అంతా ఇందులో ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో ఇదనమాట. ఇది ప్రమోషన్స్ కోసం పెట్టుకుంటారు. ఇంకోటి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాకుండా, ఇప్పుడు మాలాంటి నెట్ అయిపోయింది కదా, నెట్ లేని వాళ్ళకి ఉంటుందని చెప్పేసి ఇలా పెడుతుంటారు. ఇదిగోండి, ఇదైతే ప్రతి స్టేషన్లోనూ ఉంటాయి. మీరు కావాలంటే చూసి తీసుకోవచ్చు వీటిని. ఇదిగో ఇది యాపిల్ స్టోరు. ఇక్కడ అన్ని స్టోర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది సిటీ సెంటర్. ఇదిగో ఇక్కడ ఒక పెద్ద మధ్యలో ఒక పెద్ద విగ్రహం అయితే ఉంది, దాని వెనకాల కేథడ్రల్. ఇదిగో ఇక్కడ ఫ్లో మార్కెట్ అంటే మార్కెట్ పెట్టారు చూడండి. ఇందులో అన్ని బుక్స్ కాడ నుంచి మొత్తం పెయింటింగ్స్, బుక్స్, ఫుడ్ స్టాల్స్, ఇలా కొంచెం ముందుకెళ్తే ఫుడ్ స్టాల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా. కాకపోతే ఎండ పడుతుంది కొంచెం, ఒక 20 degrees దాకా ఉన్నట్టుంది. అక్కడ ఫౌంటైన్ ఉంది, అక్కడ చిన్నపిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇగో ఇది మొత్తం అంతా ఒక పెద్ద బిల్డింగ్. దీన్ని ఏ మాత్రం ఎక్కువ చెదరనీయకుండా అవుట్ సైడ్ నుంచి ఓన్లీ ఇన్సైడే మొత్తం రెన్యువేట్ చేసుకున్నారు చూడండి. అక్కడ ఇంతకుముందు పెద్ద పెద్ద దర్వాజాలు ఉండేవి, అవన్నీ తీసేసి మొత్తం ఆటోమేటిక్ డోర్స్ పెట్టుకున్నారు. మొత్తం బయట నుంచి అయితే చిన్న మాడిఫికేషన్ కూడా చేయలేదు. లోపల మొత్తం అంతా చాలా ఇంటీరియర్ చేంజ్ చేసుకొని మొత్తం అంతా రెన్యువేట్ చేసుకున్నారు. ఆర్కిటెక్చర్ని ఇక్కడ పాడు చేయరని చెప్పేసి ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను కదా. యూరోపియన్ ఆర్కిటెక్చర్ అంటే చాలా యునీక్. దాన్ని వీళ్ళైతే పాడు చేయరు, ఓన్లీ లోపల నుంచి రెన్యువేట్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఆకలి అయితే భయానక బీభత్సంగా అయితే అవుతుంది. ఇగో ఇన్ కేస్ మొత్తం ముగ్గురం కలిసి ఒక 2000కి అయితే బిల్ చేసుకొని బర్గర్లు, ఇంకా స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. వీటిని తినేస్తే ఒక పని అయిపోద్ది. పొద్దున్న నుంచి ఏం తినలేదు, స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆకలి అయితే చాలా బాగా ఇస్తుంది. అందుకని చెప్పి మెక్డొనాల్డ్స్కి వచ్చాక మేము ఆర్డర్ పెట్టుకున్నాం. ఇలాంటి చోట్ల మనకి ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. మాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వైఫై లేదు. ఇక్కడ ఇలాంటి చోట్లకి వచ్చే ముందే మీరు ఆఫ్లైన్లో మ్యాప్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకొని రండి. మీరు ఏదైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ చుట్టూ మొత్తం ఆఫ్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని రావడం చాలా బెటరు. డౌన్లోడ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇలాంటి మెక్డొనాల్డ్స్కి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మీకు మెసేజెస్ వచ్చాయో చెక్ చేసుకోండి. మీరు దీని లోపలికి వచ్చి తినాల్సిన అయితే అవసరం లేదు. మెక్డొనాల్డ్స్ బయట నుంచి కూడా ఈ వైఫై అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి బోట్స్. అక్కడ బోట్ ఉంది, ఇక్కడ బోట్ ఉంది, ఇక్కడ బోట్ ఉంది. ఈ బోట్ కనిపిస్తుంది కదా, ఈ బోట్ అన్నిటికన్నా కొంచెం ప్రత్యేకం. ఏంటంటే ఇది దాదాపుగా 100 నుంచి 120 సంవత్సరాల క్రితం బోట్ ఇది. ఇది బోట్ అయితే కదలదు, ఇది జస్ట్ రెస్టారెంట్ చేశారు. దాన్ని వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, కానీ ఇది రెస్టారెంట్ చేసి అయితే అక్కడ పెట్టారు. ఈ బోటు వెనకాల ఉన్న హోటల్ ఉందిగా, ఆ హోటల్ వాళ్ళది. ఆ హోటల్లో స్టే చేసుకుంటా ఈ బోట్లో అయితే మనం లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఇవి చేయడానికి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చి ఇందులో చేయాలి. మళ్ళీ ఇందులో అయిపోయిన తర్వాత అవతల పక్క వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఆ హోటల్ వాళ్ళే మనకి ఈ బోట్స్ అయితే బుక్ చేస్తారు. మీకు ఎన్ని ట్రిప్స్ కావాలో పర్ డేకి చెప్తే వాళ్ళే ఆ ట్రిప్స్ బట్టి దాన్ని బుక్ చేస్తారు. అదిగో చాలా బాగుంది కదా.
మనం తీసుకున్న టికెట్కి అయితే న్యాయం చేసాము. ఈవినింగ్ 6 అవుతుంది, మనం వెళ్ళిపోవాల్సిన టైం కూడా అయ్యింది. బాయ్ బాయ్ ఫ్రాన్స్.